Yeah, today we will see about the PDF automation. Okay, so PDF చెప్పుకోలే కదా, PDF చెప్పుకుందాం ఈ రోజు. PDF automation. So UiPath లో, so how to utilize the PDF things actually. PDF అంటే so sometimes PDF multiple PDFs merge చేయాల్సి వస్తుంది. Sometimes PDF ని read చేయాల్సి వస్తుంది. Okay. సరే, మ్యూట్లోకి వెళ్ళండి. ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని స్పీక్. యా, సో పీడిఎఫ్ అనేది సమ్టైమ్స్ విల్ బి అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ యాజ్ ఎ పీడిఎఫ్, ఇన్పుట్ యాజ్ ఎ పీడిఎఫ్. ఓకే, రోబోట్ కి ఇన్పుట్ పీడిఎఫ్ అయి ఉండొచ్చు ఒక్కోసారి. సో సమ్టైమ్స్ పీడిఎఫ్ యాజ్ అవుట్పుట్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ పీడిఎఫ్స్ ని రీడ్ చేయడానికి, లేకపోతే పీడిఎఫ్ లో మ్యాచ్ చేసుకోవడానికి ఇట్లా ఉంటాయి. ఓకే, సో పీడిఎఫ్ యాక్టివిటీస్ కి, ఓకే, సో పీడిఎఫ్ యాక్టివిటీస్ కి మనం బై డిఫాల్ట్ రావు. బై డిఫాల్ట్ UiPath లో పీడిఎఫ్ యాక్టివిటీస్ ఉండవు అనమాట. సపోజ్ ఇఫ్ ఇట్స్ పీడిఎఫ్, there is no PDF activities. Okay, so we have a few samples PDF files. ఈ మూడు దీంట్లో పెడుతున్నాను. Okay. సో దీంట్లో వచ్చేసరికి మెసేజ్ డాట్ పీడిఎఫ్ అంటే ఇక్కడ మొత్తం ఇవి టెక్స్ట్ ఉంది కానీ సో మీకు కనిపిస్తుంది, బట్ ఇవి ఇమేజ్ అన్నమాట. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్. ఓకే, చూడండి ఇమేజ్ ఉంటుంది. సో హియర్ వీ హ్యావ్ ఏ ఇమేజ్. సో అదే శాంపిల్కి వెళ్తే శాంపిల్లో టెక్స్ట్ ఉంది. సో ఐ కెన్ ఏబుల్ టు సెలెక్ట్. సో దీన్ని ప్లెయిన్ టెక్స్ట్ అన్నమాట. సో సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ టెక్స్ట్ ని కాపీ చేసుకోవచ్చు. So two types of PDFs are there. So what is that? One is a plain text. So ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ తో పాటు ఇమేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ మీద టెక్స్ట్. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉంటాయి మనకి? ఒకటి ప్లెయిన్ టెక్స్ట్, రెండోది ఇమేజ్. పీడిఎఫ్ లో ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ మీద టెక్స్ట్ ఉంటుంది. సో ఇమేజ్ మీద టెక్స్ట్ మనం ప్రింట్ చేయలేం కదా నార్మల్ గా, మనం కాపీ కూడా చేసుకోలేము. అది ఇందాక ముందర చూపించింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో పీడిఎఫ్ యాక్టివిటీస్ ఇప్పుడు పీడిఎఫ్ లేనప్పుడు we will just download a manage package from the manage packages. అఫీషియల్ ఫస్ట్ అఫీషియల్ కి ప్రయారిటీ ఇవ్వండి. సో అఫీషియల్ కి వెళ్తే పీడిఎఫ్ అనగానే UiPath .pdf ఇది ఏంటంటే కొన్ని స్టాండర్డ్ అనమాట. సో మీరు కొంచెం రెగ్యులర్ గా వాడే వాటిని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇంకా ఇర్రెగ్యులర్ అనుకోండి, ఎప్పుడో వస్తుంది అనుకోండి ఒక్కొక్క కాన్సెప్ట్, అప్పుడు మనం జస్ట్ సెర్చ్ చేసి R&D చేసుకోవడమే. కానీ బట్ స్టాండర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ అంటే సపోజ్ UiPath PDF యాక్టివిటీస్ కానీ, UiPath వర్డ్ యాక్టివిటీస్ కానీ, UiPath ఎక్సెల్ యాక్టివిటీస్ కానీ, సో ఇలాంటివన్నీ స్టాండర్డ్స్ UiPath PDF .activities అది. సో దీన్నే మనం చూస్ చేసుకోవాలి. సో మిగతా ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ద PDF బట్ నాట్ ప్రొవైడెడ్ బై ద UiPath. కొన్ని స్టాండర్డ్స్ కీవర్డ్స్ కానీ, ఏదైనా చిన్న ఫార్ములాస్ కానీ, లేకపోతే ఏ ప్యాకేజ్ వాడాలనేది, అవన్నీ స్టాండర్డ్స్ ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారంటే, సో ఏ ప్యాకేజ్ వాడతారు మీరు? సో UiPath .system .activities ఈ కొన్నే కాబట్టి 4-5 ఉంటాయి కాబట్టి జస్ట్ మీరు బై హార్ట్ చేయండి వీటిని. ఓకే, నౌ వన్స్ వీ ఇన్స్టాల్ ద PDF ఇంటు ద అవర్ యాక్టివిటీస్ ప్యానల్. సో నౌ ఇప్పుడు చూద్దాం అసలు పీడిఎఫ్ అంటే ఏమొస్తుందని. సో చూసారా, ఈ కొన్ని పీడిఎఫ్ అంటే ఇవే. సో నార్మల్ గా పీడిఎఫ్ మీద క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి? హౌ టు రీడ్ ద పీడిఎఫ్. సో అని క్వశ్చన్ ఉంటుంది. రీడ్ పీడిఎఫ్, హౌ టు రీడ్ ద పీడిఎఫ్ విచ్ ఇస్ ద పీడిఎఫ్ కంటైన్స్ ద ఇమేజెస్.
ద టెక్స్ట్ విత్ ఇన్ ద ఇమేజెస్ అలాంటి అట్లా రీడ్ చేస్తామని చెప్పేసి వస్తుంది. 1 సెకండ్. ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఇఫ్ పాసిబుల్. నా వాయిస్ క్లియర్గా వినిపించట్లేదా? హలో, వాయిస్ క్లారిటీ ఉంది, కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంది. ఓకే. సో read PDF text, that is the activity. Read PDF text is the activity to read the text from the PDF. ఏ టెక్స్ట్ ఇమేజ్ మీద ఉన్న టెక్స్ట్ రాదు. ఓకే, నార్మల్ గా శాంపిల్ ఉంది కదా, సో ఈ శాంపిల్ చూసుకున్నాం కదా మనం. సో వీఆర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్, రైట్? సో ఈ టెక్స్ట్ మనం రీడ్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ ఎక్సెల్ పాత్ ఇస్తే, ఈ PDF పాత్ ఇస్తున్నాను. ఓకే, షిఫ్ట్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ యాజ్ ఎ పాత్ అండ్ గివ్ ద పాత్. యూ కెన్ బ్రౌజ్ ఆల్సో. ఓకే, బ్రౌజ్ చేసుకోవచ్చు, బట్ వేరియబుల్ పెట్టుకోవచ్చు ఈ పాత్ ని. సో దీని యొక్క అవుట్పుట్ ఏంటి? స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మనం పని చేద్దాం. సో ఓకే, ఇది చాలా పేజెస్ లో ఉంది. ఓకే, చాలా పేజెస్ లో ఉంది. ఓకే, సో దీన్ని డౌన్లోడ్ చేద్దాం. సో ఎన్ని పేజెస్ ఉన్నాయి మొత్తం దీంట్లో? ఎన్ని పేజెస్ ఉన్నాయి చెప్పండి? 9 పేజెస్ ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ సెలెక్ట్ అవుతున్నాయి కాబట్టి టెక్స్టే. సో నార్మల్ PDF టెక్స్ట్ తో రీడ్ చేయొచ్చు. ఇంకేదన్నా ఇమేజ్ మీద ఉందా? ఇది ఇమేజ్ మీద ఉంది. ఇది ఇమేజ్, ఇది టెక్స్ట్. సో ఏదైతే సెలెక్ట్ అవుతుందో దట్ ఈస్ టెక్స్ట్. ఓకే, సో మొత్తం seems like everything is a text. Yeah, everything సెలెక్ట్ అవుతుంది. సో ఈ లోగోస్ కొన్ని ఉన్నాయి అంతవరకే. ఓకే, లెట్స్ యూజ్ దిస్ వన్ బికాస్ అంటే మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి కదా, అందుకని. సో ఇక్కడ కంట్రోల్ వి, ఈ పేజ్ ని అవుట్పుట్ లో మనం అవుట్పుట్ కి టెక్స్ట్ అని చెప్పేసి పెట్టి ఒక వేరియబుల్, దట్ ఈస్ అ స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, సో స్ట్రింగ్ కన్వర్ట్ అయిపోయింది. దాంట్లో ఉన్న టెక్స్ట్ అంతా స్ట్రింగ్. హౌ టు రీడ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద PDF యూజింగ్ ద రీడ్ PDF టెక్స్ట్ యాక్టివిటీ. మీరు అది కూడా క్లియర్ గా చెప్పాలి, ఆ యాక్టివిటీని పర్ఫెక్ట్ గా. సో ఈ వేరియబుల్ ఏం చేద్దామంటే, మనం ఒక రైట్ టెక్స్ట్ లో ఒక టెక్స్ట్ ఫైల్ లో పెట్టేది. ఓకే, వేరియబుల్ నేమ్ అండ్ ఏదన్నా లొకేషన్ లో, సపోజ్ ఈ లొకేషన్ లోనే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకోండి. కొత్త టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ ఫైల్ నేమ్ వచ్చేసరికి PDF data.txt అని ఇచ్చిందాం. సో ఆ వేరియబుల్ ని పెద్ద టెక్స్ట్ వచ్చింది కాబట్టి దాన్ని మనం డైరెక్ట్ గా మెసేజ్ బాక్స్ లో పెట్టినా కానీ స్క్రీన్ లో పట్టదు. అందుకని మనం టెక్స్ట్ ఫైల్ లో రీడ్ చేస్తాం. సరే, ఎంత ఫాస్ట్ గా అయిందో. సో దీంట్లో ఈ టెక్స్ట్ ఫైల్ చూస్తే, ఈ టెక్స్ట్ ఫైల్ లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో వాట్ ఎవర్ వీ రెడ్. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మనం PDF ఎక్కడుంది, ఈ PDF లో ఉన్న టెక్స్టే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి స్టార్టింగ్ కి వెళ్ళి చూద్దాం. స్టార్టింగ్, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పేజ్. ఓకే, స్టార్టింగ్ వెళ్ళి ఒకసారి వెరిఫై చేయండి ఇది ఏముందనేది. చూసారా ఇక్కడ? సో టోటల్ ఆ డయాగ్రామ్ చూడండి. సో ఫస్ట్ లైన్ చూసారా దీంట్లో, ఇది. ఓకే, అక్కడ నుంచి గమనించండి. సో 12 to 19 కానీ ఇవన్నీ వచ్చినాయి. ఓకే, తర్వాత న్యూ కేసెస్ నెక్స్ట్ లైన్ లో ఉండేది న్యూ కేసెస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ ఉన్నది కదా, అది. సో ఈ అంటే డయాగ్రామ్స్ రావుగానే, బట్ టెక్స్ట్, దాని మీద ఉన్న టెక్స్ట్ మొత్తం రీడ్ అయింది. ఎన్ని పేజెస్? ఆల్మోస్ట్ ఆల్ పేజెస్ లో ఉన్న టెక్స్ట్ అంతా రీడ్ అవుతుంది అనమాట. అన్ని పేజెస్ లో ఈ టెక్స్ట్ అంతా రీడ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హియర్. సో మల్టిపుల్ పేజెస్ లో నుంచి ఈ టెక్స్ట్ ఇలా రీడ్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ పేజ్కి వెళ్ళి చూద్దాం. సో లాస్ట్ పేజ్కి మొత్తం వచ్చిందా లేదా అనేది లాస్ట్ పేజ్ లో చూస్తే చూడండి, ఇమ్యూనేటెడ్ డిసీజ్, దిస్ ఇస్ లాస్ట్ పారా.
ఇఫ్ బోల్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ ఏం రావు, ఓన్లీ టెక్స్ట్ అదంతా తీసేసి టెక్స్ట్ తీసుకొచ్చుకునేది అంతే. చూసేసి లాస్ట్ నుంచి సెకండ్ పారాలో ఫస్ట్ డోస్ చూసారా, ఇంకా ఇంకా లాస్ట్కి వెళ్తే ఇది కూడా వచ్చింది చూసారు, ఇది కూడా. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ద టెక్స్ట్ ఫ్రమ్ ఎ పీడిఎఫ్. సో దీంట్లో మనము ఆల్ ఇచ్చాం కాబట్టి అన్ని పేజెస్ వచ్చింది ఆల్. ఓకే, ఇక్కడ రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ లో ఆల్ అని ఉంది కదా, అందుకని అన్ని మొత్తం వచ్చింది అనమాట. ఒకవేళ ఆల్ కాకుండా స్పెసిఫిక్ కూడా ఇవ్వచ్చు. స్పెసిఫిక్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ పేజ్ ఒక 100 పేజెస్ ఉన్నాయి అనుకోండి, 100 పేజెస్ రీడ్ చేయకుండా వాళ్ళు చెప్తారు రిక్వైర్మెంట్ లోనే. సో ఇందు పలానా 4th పేజ్ లోనే మనకి టెక్స్ట్ కావాలి, దాంట్లోనే స్పెసిఫిక్ నెంబర్స్ ఉంటాయి అన్నప్పుడు మనం ఆ పేజెస్ నుంచి రీడ్ చేయొచ్చు. సపోజ్ మనం ఏ పేజ్ని ఒక 4th పేజ్ అనుకుందాం, 4th పేజ్ అని రీడ్ చేయాలి, మళ్ళా రన్ చేద్దాం. ఓకే, సో ఆల్ అంటే ఏమొచ్చింది, ఆల్ అంటే అన్ని పేజెస్ రీడ్ చేసింది. సో 4th పేజ్ అని మనం ఏదైనా స్పెసిఫిక్ పేజ్ నెంబర్ ఇస్తే ఆ పేజ్ మాత్రమే రీడ్ అయింది. ఈ టెక్స్ట్ అంతా 4th పేజ్ అని చెప్తుంది. ఒకసారి చూద్దాం, వెరిఫై చేద్దాం. సో 4th పేజ్కి వెళ్దాం, ఇది 4th పేజ్. ఓకే, ఇక్కడ 4th పేజ్ లో ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ చూడండి, బాగా గమనించండి, ఫస్ట్ టైటిల్ వచ్చిందా చూసారా, టైటిల్ వచ్చింది. సో ఓవర్ వ్యూ అని చెప్పేసి. తర్వాత దాని కింద ఉన్న ప్రీవియస్ వీక్స్ అని చెప్పేసి మొత్తం వచ్చింది. దాని తర్వాత ఇవన్నీ టైటిల్స్ అట్లా టెక్స్ట్ గా వచ్చేస్తాయి అనమాట, మొత్తం టెక్స్ట్ గా. ఇంకా కింద చూసుకుంటే టేబుల్ కూడా మనకి ఎట్లా వస్తుంది, టెక్స్ట్ గా వచ్చేస్తుంది. ఫ్లోరిడా చూస్తే ఇక్కడ చూస్తే మీకు ఇది 4th పేజ్ కదా, మనకి ప్రీవియస్ వీక్ న్యూ కేసెస్ చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఫ్లోరిడా వచ్చింది. ఓకే, ఫ్లోరిడా అంటే ఫస్ట్ లైన్. తర్వాత చూడండి, ఇవన్నీ మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. అంటే ఇది ఇట్లా పెట్టుకుంటే కోర్లో పెట్టుకుంటే సో లాస్ట్ లైన్ లాగా వస్తుంది. సో దిస్ ఇస్ ద 4th పేజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు అంటే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని ఒకసారి వచ్చిందంటే ఈ టెక్స్ట్, దాని తర్వాత మనకి వీ కెన్ జస్ట్ డూ ద స్ట్రింగ్ ఆపరేషన్స్. మన స్ట్రింగ్ మెథడ్స్ చూసుకున్నాం కదా, లాస్ట్ టైం స్ట్రింగ్ మెథడ్స్ చూసుకున్నామా, మొత్తం 2 స్ట్రింగ్ 2 అప్పర్ 2 లోయర్ ఇవన్నీ చూసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం వీ హ్యావ్ టు రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్ సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? యా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే, సో మేము ఈ కంట్రీ నేమ్ ఇస్తాము, ఆ కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావాలని చెప్పేసి అన్నప్పుడు మనకి దాన్ని ఏం చేస్తాము, దానికి సంబంధించిన లాజిక్ రాసుకుంటాం. ఇంకా సో ఇప్పుడు కంట్రీ నేమ్ ఇచ్చారు, సో కంట్రీ నేమ్ ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ ఇట్లనే ఉండదు రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ విల్ చేంజ్. ఓకే, ఇది తీసుకున్నాం, ఈ కంట్రీ వచ్చేసరికి ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తున్నాం. సో జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సమ్వేర్ ఎల్స్. అంటే ఒక వెబ్సైట్ నుంచో లేకపోతే మెయిల్ నుంచో, మెయిల్ ఆటోమేషన్ కూడా మనం చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం స్ట్రింగ్ అంతా వచ్చింది, దాన్ని ఏం చేయొచ్చు మనం, ఈ స్ట్రింగ్ అంతా ఎట్లా ఉంది, లైన్ బై లైన్ ఉంది. మనం ఏం చేయొచ్చు, దాన్ని లైన్ బై లైన్ సపరేట్ చేయొచ్చు. సపరేట్ చేస్తే చూడండి, ఇక్కడ ఒక లైన్ గ్యాప్ వస్తుంది ప్రతి లైన్ కి, అవి ఎంటీ లైన్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకొని, ఫర్ ఈచ్ రో కాదు, ఇక్కడ స్ట్రింగ్ పెట్టుకొని, సో ఈ వాల్యూస్ లో ఏదైతే అవుట్పుట్, సో దీని యొక్క అవుట్పుట్ రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ అనే దాని యొక్క అవుట్పుట్ ఏంటి, ఎక్కడ స్టోర్ అవుతుంది రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ అవుట్పుట్, COVID-19 టెక్స్ట్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అదేంటిది వేరియబుల్ టైప్ ఏంటిది, అది ఆ టైప్ ఏంటిది, COVID-19 టెక్స్ట్ అనే దాన్ని ఇంటీజర్ టైపా బూలియన్ టైపా ఏంటిది? నా వాయిస్ వినిపిస్తుంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అది ఇంటీజర్ టైపా బూలియన్ టైపా, ఏ టైప్ అది? బూలియన్ టైప్. ఎలా బూలియన్ టైప్ అవుతుంది? రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ యొక్క అవుట్పుట్ ఇది COVID-19 టెక్స్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ ద వేరియబుల్?
స్ట్రింగ్ స్ట్రింగ్ టైప్ అనమాట. స్ట్రింగ్ టైప్ మనం దీంట్లో స్టోర్ చేసుకున్నాం. ఆ స్ట్రింగే ఇక్కడ స్టోర్ చేసుకున్నాం రైట్ టెక్స్ట్ లో, జస్ట్ మనం చూసుకోవడానికి. ఓకే, సో ఇది స్ట్రింగ్ టైప్. ఆ స్ట్రింగ్ లో నుంచి మనం ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని లైన్ బై లైన్ ఉంది కాబట్టి స్ప్లిట్ చేద్దాం. సో స్ప్లిట్ చేసి COVID-19 డాట్ స్ప్లిట్ మెథడ్ నేర్చుకున్నాం కదా, స్ప్లిట్ ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్, అంటే న్యూ లైన్ తో ఉంది కాబట్టి న్యూ లైన్ డాట్ టు క్యారీ అరే. సో ఇవన్నీ జస్ట్ నార్మల్ గా ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి. సో అంతవరకు నేర్చుకోవాలి. అంటే ఐ మీన్ దిస్ ఇస్ ఎనఫ్, జస్ట్ ఏదో పెద్ద లాజిక్ రాస్తున్నట్టు అనమాట ఫీల్ అవుతుంది. స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ డాట్ రిమూవ్, ఇది ఎందుకంటే ఈ లాస్ట్ రెండో పారామీటర్, ఎందుకంటే లైన్ కి మధ్య ఇంకో లైన్ ఎంటీ ఉంది. ఆ లైన్స్ తీసే, ఆ లైన్స్ మనం అన్నెసరిగా లూప్ చేసుకోవడం అవసరం లేదు కదా, ఎంటీ ఉంటే పూర్తిగా. ఓకే, ఇదేంటంటే న్యూ లైన్ తో స్ప్లిట్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వచ్చింది, లైన్ అంటున్నాను, ఇది టెక్స్ట్ టెంపరీ వేరియబుల్. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫర్ ఈచ్ లో అసలు లైన్ డాట్ ట్రిమ్, దాని ముందర ఏమన్నా ఎంటీ ఉంటే అటు ఇటు స్పేసెస్ తీసేసింది. డాట్ స్టార్ట్స్ విత్ కంట్రీ అనేది ఒక ఇచ్చాం కదా, ఒకవేళ అదైతే మనం ఏం చేయాలి, దాన్ని తీసుకొని ఫైనల్ అసైన్మెంట్ లో పెట్టుకోవచ్చు. సో ఫైనల్ అసైన్మెంట్ అంటే, సో ఫైనల్ అసైన్మెంట్ రిజల్ట్స్ అనేది ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని ఈ రిజల్ట్స్ లో ఫస్ట్ ఇనిషియల్ గా ఎంటీ చేస్తున్నాము. మన రిజల్ట్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ చూడండి, ఇక్కడ రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు లైన్, దట్స్ ఇట్. ఓకే, లైన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒకసారి మనకి కంట్రీ వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్ కి రిపీట్ అవ్వడం అనవసరం, అంతే కదా. సపోజ్ ఫస్ట్ దీంట్లో చూసుకుంది, ఫస్ట్ లైన్ చూసుకుంది, ఆ కంట్రీ లేదు, స్టార్ట్స్ విత్. నెక్స్ట్ లైన్ లో చూసుకుంది, మనం ఇచ్చిన కంట్రీ లేదు, నెక్స్ట్ లైన్ లో చూసుకుంది లేదు. ఇట్లా ఈ లైన్ దగ్గరికి వచ్చింది, ఈ లైన్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ లైన్ లో మ్యాచ్ అయింది కదా, మనం తీసుకుంది ఇదే కదా. ఓకే, సో మనం తీసుకుంది ఏంది, కంట్రీ అదే కదా. సో ఆ మ్యాచ్ అయినప్పుడు మళ్ళా మనకు వచ్చింది కాబట్టి మిగతా ఇవన్నీ రూపు తిరగటం అవసరమా అనవసరమా? ఇవన్నీ అనవసరం కదా, ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే, ఒక్కసారి మనకు కంట్రీ వచ్చిందంటే అక్కడ నుంచి ఈ లూప్ ని ఆపేసేయాలంటే బ్రేక్ చేసేసేయాలి. బ్రేక్ అనే యాక్టివిటీ తీసుకొచ్చి దీని కింద పెడితే అప్పుడు ఏం చేస్తుందంటే, ప్రతి ఐటెం కి లూప్ తిరిగిద్ది. ఎప్పుడైతే మ్యాచ్ అవ్వకపోతే లూప్ తిరుగుతుంది. మ్యాచ్ అయిందంటే రిజల్ట్ లో ఆ లైన్ పడేసి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ కి వెళ్ళదు, ఇంకా ఆగిపోయింది, ఇంకా లూప్ తిరగదు అనమాట. ఎప్పుడైతే మనకి మ్యాచ్ అయింది, ఎక్కడ మ్యాచ్ అయిద్దో అక్కడ తీసుకుని నెక్స్ట్ లైన్ నుంచి ఆగిపోయింది, ఇంకా తిరగదు. ఓకే, అన్నెసరిగా మనం లూప్ తిప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని అసైన్ చేద్దాం, ఇది రిజల్ట్ ని అసైన్ చేద్దాం. సో ఇప్పుడు రిజల్ట్ ని అసైన్ చేసి టెక్స్ట్ ఫైల్ తీసేసి మనకి ఏది కావాలనేది జస్ట్ శాంపిల్ గా ఒక రిక్వైర్మెంట్ చెప్తున్నాను అంతవరకే. సో ఈ రిక్వైర్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్, సో కంపెనీ క్లయింట్ ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి వచ్చింది ఏంటి, ఈ టెక్స్ట్ ఫైల్ చూసుకుంటే మనకు కావాల్సిన లైన్ మాత్రమే వచ్చింది. ఓకే, మనకు కావాల్సిన లైన్ మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా స్పెసిఫిక్ గా అడిగారు అనుకోండి, స్పెసిఫిక్ గా అంటే ఈ ఫస్ట్ వచ్చేసి 2021 పాపులేషన్, నెక్స్ట్ ఇది పీపుల్ వ్యాక్సినేటెడ్. సో దీంట్లో స్పెసిఫిక్ గా అడిగినప్పుడు, సపోజ్ ఎంతమంది వ్యాక్సినేటెడ్ అయ్యారు అని చెప్పినప్పుడు, పీపుల్ వ్యాక్సినేటెడ్ అన్నప్పుడు, సో మనం ఏం చేయొచ్చు, సెకండ్ తీసుకుంటే సరిపోయింది, అంతేనా. సెకండ్ ఇది 4,000 కదా, ఇది చూడండి, దీనికి 4,000 మెంబర్స్. సెకండ్ ఇది 4,000 మెంబర్స్, తర్వాత 4,000 తర్వాత 32% ఉంది కదా, దీనికి ఏముంది మధ్యలో, స్పేస్ ని బట్టి మనం స్ప్లిట్ చేసి సెకండ్ ఇది పాపులేషన్ ఆఫ్ ద పీపుల్ వ్యాక్సినేటెడ్, ఎంత పర్సంటేజ్ అని చెప్పి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు మనం, వీ కెన్ అసైన్ ద వన్ వేరియబుల్ యారే లిస్ట్ పెట్టుకొని, స్ట్రింగ్ యారే లిస్ట్. ఓకే, str లిస్ట్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ యారే లిస్ట్ పెట్టుకొని, యారే ఆఫ్ స్ట్రింగ్స్. సో ఇక్కడ str లిస్ట్ పెట్టుకొని, సో దీంట్లో రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ డాట్ స్ప్లిట్ బ్రాకెట్ ఓపెన్, అండ్ జస్ట్ ఐ థింక్ సో స్ప్లిట్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆ రోజు చూసాం, వట్టి స్పేసులతో అయితే మనం ఏం స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు స్ప్లిట్ ఆఫ్ str లిస్ట్ ఆఫ్, ఇప్పుడు సపోజ్ చూడండి, సో ఫస్ట్ ది 0లో ఉంటది, నెక్స్ట్ ది 1లో ఉంటది, నెక్స్ట్ ది 2లో ఉంటది. సపోజ్ 2లో ఉంటది అనుకుందాం మనం.
2ని రైట్ చేస్తున్నాం. సో రైట్ చేస్తే మనకి ఏమొచ్చింది దీంట్లో ఎంటీ వచ్చింది. సో ఎంటీ వచ్చింది కాబట్టి మనం ఓపెన్ చేద్దాం. సో స్ప్లిట్ అని చెప్పేసి స్ప్లిట్ ఆఫ్ మనకి స్పేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి అందుకని వచ్చి ఉండిద్ది. కర్లీ బ్రేసెస్ లో మనం డబుల్ కోట్స్ స్పేస్ ఇచ్చి సి క్యారెక్టర్ ఓకే కన్వర్ట్ డాట్ టు క్యార్ అనొచ్చు, సి క్యార్ అనొచ్చు, లేకపోతే సింపుల్ గా డబుల్ కోట్స్ తర్వాత సి అని పెట్టచ్చు. ఓకే దీని తర్వాత స్ట్రింగ్ స్ప్లిట్ ఆప్షన్స్ డాట్ రిమూవ్ ఎంటీ ఎంట్రీస్, ఎందుకంటే చాలా ఎంటీ చూసాం మనం. సో అందుకని అవి కూడా మనం అది స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. అలా తీసేసి నౌ వి విల్ ట్రై టు రన్. ఏదో ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక వాల్యూ, ఆ 2లో ఏం వాల్యూ ఉందో, 2 అంటే థర్డ్ ఐటమ్ కదా. ఓకే వచ్చిందా మనకి కావాల్సింది. ఇలాగా మనం డీప్ డైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చిందా, మ్యాచ్ అవుతున్నాయి పక్క పక్కన. ఓకే సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా పీడిఎఫ్ లో ఉంది, పీడిఎఫ్ ని మనకు కావాల్సినట్టు మనం మలుచుకుంటున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు వాళ్ళు అడుగుతుంది, ఇలా కాకుండా సో దీంట్లో ప్రతి లైన్ స్ప్లిట్ చేస్తున్నాం కాబట్టి ఓకే సో ఇప్పుడు ఒక వే మార్చి చూద్దాం. సో అది మార్చితే వస్తుందో లేదా అని. సపోజ్ కొలంబియా ఇద్దాం. ఓకే కొలంబియా ఇచ్చేసి కొలంబియాకి వస్తుందో లేదో చూస్తాం. మనం ఇచ్చిన ప్రోగ్రాము డైనమిక్ గా వర్క్ కావాలి, ఒక కంట్రీకే వర్క్ అవ్వకూడదు, ఏ కంట్రీకైనా వర్క్ అవ్వాలి. మనం ఏం చేస్తున్నాము, కంట్రీ నేమ్ ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్, పీపుల్ వ్యాక్సినేటెడ్ వస్తుంది అనమాట. సో దీంట్లో చూసుకుంటే కొలంబియాకి చూసారా, కొలంబియాకి ఎంతమంది వ్యాక్సినేటెడ్, 22,395 మెంబర్స్. సో ఇలాగా సో వీ హ్యావ్ టు డీప్ డైవ్. సపోజ్ వాళ్ళు ఏదైనా కేసెస్ అని అడిగినా కానీ కేసు ఇవన్నీ మనం రిట్రీవ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీడింగ్ ద పీడిఎఫ్. సో రీడింగ్ ద పీడిఎఫ్ చూసాం, దాని నుంచి రిట్రీవ్ చేసుకోవడం కూడా చూసాం. నార్మల్గా ఐ డోంట్ థింక్ సో అడోబ్ రీడర్ డిసి అని చెప్పేసింది కదా. సో దీంట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెసిబిలిటీకి వెళ్ళేసి సెటప్ అసిస్టెంట్ అంటే సెటప్ అసిస్టెంట్ అండ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ డన్. ఓకే సో ఇప్పుడు నార్మల్ గా మీరు గెట్ టెక్స్ట్ యూజ్ చేశారు అనుకోండి, యూజింగ్ ద గెట్ టెక్స్ట్. గెట్ టెక్స్ట్ యూజ్ చేసి ఇండికేట్ చేస్తే ఒక నిమిషం. సో ఇది మనం చూపిస్తుంది. ఓకే అడోబ్ రీడర్ డిసిలో మొత్తం చూడండి, ఇండివిజువల్ గా కొంచెం ఐడెంటిఫై అవుతుంది, చూసారా, ఇండివిజువల్ గా ఐడెంటిఫై అవుతుంది. సో ఇప్పుడు మనం 4th పేజ్కి వెళ్ళి ఫోర్త్ పేజ్కి వెళ్ళి నార్మల్ గా వెబ్ అప్లికేషన్ ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లా ట్రీట్ చేసుకోవచ్చు దీన్ని. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇదేంటంటే యూఐ ఆటోమేషన్ అయిపోయింది, గెట్ టెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటే అనమాట. ఇప్పుడు చేసిందే ది బెస్ట్ వే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆటోమేషన్. దీన్ని రీడ్ చేసి టెక్స్ట్ ని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేసి ఆ స్ట్రింగ్ ని లో నుంచి స్ప్లిట్ చేసి తెచ్చుకుంటూ ఉంటుంది. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద సెలెక్టార్స్. అలా సెలెక్టార్స్ లో మనం పూర్తిగా ఇది ప్రజెంట్ ఫైల్. సో ఈ ఫైల్ నేమ్ మారుతుంది కదా, మళ్ళీ ఇక స్టార్ పెట్టుకోవటము, ఆ ఫైల్ నేమ్ పెట్టుకోవటము. సో దాన్ని బట్టి మనకి చూడండి ఇండెక్స్ అవన్నీ వచ్చినాయి. ఇండెక్స్ మారితే వాళ్ళ నేమ్ ఇవన్నీ తీసేయాలి, ఎందుకంటే ఈ వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి. సో ఇలా కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు మనం. సో ఇంకా డేటా స్క్రాపింగ్ ట్రై చేసి చూద్దాం. ఓకే చూసారా, డేటా స్క్రాపింగ్ కూడా వర్క్ అవుతుంది ఇక్కడ. డేటా స్క్రాపింగ్ కూడా ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో డేటా స్క్రాపింగ్ కూడా మనం చేయొచ్చు. ఎప్పుడు మీకు అడోబ్ రీడర్ డిసి ఉండాలి. ఓకే నార్మల్ గా ఈ వెబ్ అప్లికేషన్ లో డిసి లేకపోతే దీంట్లో ఓపెన్ చేస్తారు, మీరు క్రోమ్ లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు డేటా స్క్రాపింగ్ చేసి చూడండి.
చూసారా? ఇది ఐడెంటిఫై కావట్లేదు. ఇండివిడ్యువల్‌గా ఐడెంటిఫై కావట్లేదు. మీకేముండాలి? అడోబ్ రీడర్ డీసీ అనేది సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. అడోబ్ రీడర్ డీసీ ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే అప్పుడు మీరు నార్మల్ డేటా స్క్రాపింగ్ ఎట్లా చేస్తారు? అట్లా వచ్చేస్తుంది. పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే. సో, ఫ్లోరిడా నుంచి వచ్చేస్తుంది వాల్యూస్ అన్నీ. సో, బేస్డ్ ఆన్ ద వాషింగ్టన్ దాకా వచ్చింది. సో, బేస్డ్ ఆన్ ద మీకు నెక్స్ట్ పేజ్‌లో కూడా వచ్చింది చూసారా? సో, దట్ ఈస్ రియల్లీ ఐ థింక్ ఎక్కడిది? వాషింగ్టన్ చివరి దాకా. ఈ ఈ టేబుల్‌ని ఆ టేబుల్ దానికి సంబంధించిన టేబుల్‌ని 3 పేజీల్లో స్ప్లిట్ చేసింది. కానీ డేటా స్క్రాపింగ్ పర్ఫెక్ట్‌గా వర్క్ అయింది. సో, ఈ సిట్యుయేషన్‌లో ఏంటంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు చెప్తారు. ఎన్ని పేజెస్‌లో డేటా ఉండేదో తెలీదు మనకి. అలాంటప్పుడు మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ఇది వర్క్ అవుతుంటే మటుకు డేటా స్క్రాపింగ్ దీంతోనే వెళ్ళటం బెటర్. చాలా బెటర్. ఓకే. డేటా స్క్రాపింగ్. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్‌గా తీసుకొస్తుంది అండ్ ఆల్సో మల్టిపుల్ పేజెస్ నుంచి డేటా తెచ్చిస్తుంది. ఈ డేటా కూడా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఎంత ఒక శాంపిల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఏదో ఒకటి ఆహ్, శాంపిల్ గల్ఫ్ తీసుకుంటే గల్ఫ్ యాహ్! చూసారా? ఇది మొత్తం ప్రాపర్ గానే వస్తుంది కాబట్టి వాల్యూస్. సో, యూ కెన్ జస్ట్ సింప్లీ యూజ్ దట్ అండ్ కాకపోతే దాని ముందల మనం ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో, ఇవి ఈ వేరే దీన్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో, డేటా స్క్రాపింగ్ వస్తే ఏం చేయొచ్చు మనం? సో, ఇంకా ఫర్ ఈచ్ నార్మల్ ఫర్ ఈచ్ రో పెట్టేసుకొని సో, దీని యొక్క అవుట్‌పుట్ ఎక్స్ట్రాక్ట్ డేటా టేబుల్ పెట్టుకొని సో, కరెంట్ రో we can do normal things only. So, okay, so create folder. Okay, so ఫస్ట్‌ది ఏమొస్తుంది? ఫస్ట్‌ది కరెంట్ రో ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? పాపులేషన్ వస్తుందా? నంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ వస్తుందా? చెప్పండి. సో, కరెంట్ రో ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? పాపులేషనా? నంబర్ ఆఫ్ కోవిడ్ కేసెసా? హలో! సుధీర్ కంట్రీస్ వస్తాయనుకుంటా సుధీర్. యాహ్! అదే. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ. కంట్రీస్ వస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ కంట్రీస్ కదా ఉంది. ఓకే. సో, మీకు చెప్తున్నాను గెట్ టెక్స్ట్ కూడా వాడొచ్చు. డేటా స్క్రాపింగ్ కూడా వాడొచ్చు. ఓకే. సో, ఏది అడోబ్ రీడర్ డీసీ మీ సాఫ్ట్‌వేర్ ఉన్నప్పుడు మీ దగ్గర చూడండి. నార్మల్ వెబ్ అప్లికేషన్ ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అట్లా ట్రీట్ చేస్తున్నాం. సో, అంటే ఆహ్, అది చూసారా నార్మల్‌గా ఇదే చేయాలంటే డేటా స్క్రాపింగ్ వర్క్ అవ్వకపోతే ఏం చేయాలి? మనం ఇందాక ఒక చిన్న వాల్యూని తెచ్చుకోవడానికి ఎంత ఫర్ ఈచ్ రాసి, ఇఫ్ కండిషన్ రాసి ఇయన్నీ రాసాం కదా! ఇలా ట్రై చేయాల్సొచ్చేది. అప్పుడు కూడా మనం రీడ్ చేసింది ఒకటే ఒక ఫైలే. ఓకే. సో, ఇప్పుడు మనకి రీడ్ టెక్స్ట్ ఫైల్, రీడ్ పీడీఎఫ్ టెక్స్ట్ కూడా అవసరం లేదు. డేటా స్క్రాపింగ్ వర్క్ అవుతుంటే. ఒక టేబులర్ ఫార్మాట్ డేటాని హౌ టు రిట్రీవ్ ద టేబులర్ ఫార్మాట్ డేటా ఫ్రమ్ ఎ పీడీఎఫ్. సో, పీడీఎఫ్‌లో ఉన్న. సో, చూసారా ఇది మల్టిపుల్ పేజెస్‌లో ఉన్నాయి. 3 పేజెస్‌లో ఉన్నాయి. అయినా గాని ఇది రిట్రీవ్ చేసింది. అప్పుడు మీకు ముందలగా మనం ఏం చేసుకోవాలి దాన్ని? ఈ ఎడిట్‌లోకెళ్ళేసి మళ్ళా చెప్తున్నాను. యాక్సెసిబిలిటీ లేదు. సెటప్ అసిస్టెంట్ అనేది మనం క్రోమ్‌లో ఏదన్నా చేయాలంటే మనం ఏం చేస్తాం? క్రోమ్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేస్తామా? అలానే అడోబ్ రీడర్ డీసీ ఇది యూఐ పాత్‌కి సింక్ అవ్వడానికి వి హావ్ టు సెటప్. సో, సెటప్ అని క్లిక్ చేసి జస్ట్ ఇవన్నీ జస్ట్ సింప్లీ నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ కొట్టేసి డన్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా సో, ఇది ఈ అడోబ్ రీడర్ డీసీ అనేది సో, యూఐ పాత్ లిజన్ అవుతుందన్నమాట నీట్‌గా. సో, దాని తర్వాత రీడ్ పీడీఎఫ్ టెక్స్ట్‌లో మనం చూసిందేంటంటే మళ్ళా రీడ్ పీడీఎఫ్ టెక్స్ట్ చూద్దాం సార్. రీడ్ పీడీఎఫ్ టెక్స్ట్. దీంట్లో ఆహ్, జస్ట్ డిలీటింగ్ దిస్. ఓహ్! బయటికొచ్చాను. ఓకే. ఏమైంది? ఓకే. బయటికెళ్ళిపోయినాయా? ఓకే. అది ఓపెన్ చేసింది కాబట్టి వెళ్ళలేకపోయాను. ఓకే. సో, మనకు కావాల్సిందేంటంటే ఇవన్నీ అవసరం లేదు. ఇవి కావాలి.
డిలీట్ చేస్తాం. నా ఏం చేయొచ్చంటే మనం రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ లో ఆల్ అనేది చూసాం, రేంజ్ లో ఏం చూసాము, ఆల్ అనేది చూసాం. దాని తర్వాత ఏం చూసాం, స్పెసిఫిక్ పేజ్ చూసాం. ఓకే, సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ పేజెస్. రేంజ్ ఆఫ్ పేజెస్ అంటే వాళ్ళు రిక్వైర్మెంట్ లో వచ్చేసరికి యూనిట్ టు ఎక్స్ట్రాక్ట్ 5 to 4 నుంచి 6 దాకా రీడ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆల్ బదులు చూడు, ఆల్ అంటే ఏమొస్తుంది, మొత్తం పేజెస్ 4 to 6 అని ఇచ్చామనుకోండి. ఇట్లాగా స్టార్టింగ్ పేజీ ఎండింగ్ పేజ్ ఇచ్చేసి వచ్చిన రీడ్ టెక్స్ట్ ని టెక్స్ట్ సంథింగ్ అట్లా పెట్టేస్తే సివిడి టెక్స్ట్. సో స్పెల్లింగ్ మారింది కదా, స్పెల్లింగ్ మనం ఇక్కడ తీసేస్తే వేరియబుల్ ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే యూజ్ చేసామో అక్కడ కూడా మారిపోతుంది. ఇప్పుడు రైట్ టెక్స్ట్ తీసుకొని, టెక్స్ట్ ఫైల్ తీసుకొని దీంట్లో ఈ లొకేషన్ ఇస్తున్నాను. టెక్స్ట్ ఓకే, 4 to 6 అన్నాం. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. సో 4 to 6 అంటే 4th పేజ్ ఏంటి, ఇది 4th పేజ్. ఓకే, సో దీనికి వెళ్ళేసి వచ్చిన రిజల్ట్ లో 4th పేజ్ చూద్దాం. సో 4th పేజ్ నుంచి వస్తుందా లేదా. ఓకే, సో ఇది 4th పేజ్, పైనుంచి స్టార్టింగ్ నుంచి వచ్చిందా 4th, తర్వాత 5th పేజ్. 5th మన ఈ కౌంట్ చేసుకుంటే, ఈ పేర్లు కౌంట్ చేసుకుంటే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, సో 5th పేజ్ లో ఏముంది, హోల్ మిస్ ఉంది. సో తర్వాత ఇక్కడ వచ్చిందా 5th పేజ్, 4th నుంచి స్టార్ట్ అయ్యి 5th పేజ్ వచ్చిందా. లెట్స్ గో టు ద 6th పేజ్. 6th పేజ్ లో ఏముంది, ఓకే, సో ఇక్కడ వాషింగ్టన్ దాకా వచ్చింది. ఓకే, సో ఇలాగా ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రేంజ్ ఆఫ్ ద PDFs, so you can use the starting page number hyphen ending page number. సో ఇది రీడ్ PDF టెక్స్ట్. ఇవన్నీ ఆల్ కానీ, స్పెసిఫిక్ పేజ్ నంబర్ కానీ, రేంజ్ ఆఫ్ పేజ్ నంబర్స్ కానీ యూ కెన్ యూజ్ ఫర్ ద రీడ్ PDF టెక్స్ట్, ఆర్ ఎక్కడైతే రేంజ్ ఉంటుందో దాంట్లో మీరు ఈ 3 అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూద్దాం. మెసేజ్ చూడండి, ఇది అసలుకి టెక్స్ట్ ఉందనే కానీ ఇది టెక్స్టే కాదు. ఐ థింక్ వీఆర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ దిస్ టెక్స్ట్, ఎందుకంటే ఇవన్నీ ఇమేజెస్. చూడండి, సో ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్, అంటే ఇది కర్సర్ కూడా రావట్లేదు అసలు. ఇది టెక్స్టే కానీ బట్ ఇది ఇమేజ్ అనమాట. సో వీటిని ఎట్లా రీడ్ చేయొచ్చు, సేమ్ థింగ్, జస్ట్ డిజేబుల్ చేసి రీడ్ PDF టెక్స్ట్ విత్ OCR. ఓకే, సో ఇది మీరు చెప్పాలి. సో దాని ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వాళ్ళు అడిగితే హౌ టు రీడ్ ద టెక్స్ట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఇమేజ్, దట్ ఇమేజ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద PDF. సో వీఆర్ యూజింగ్ ద రీడ్ PDF టెక్స్ట్ విత్ OCR. సో OCR ఇంజిన్ కావాలి ఏదో ఒకటి. సో ఏదో ఒక ఇంజిన్ ట్రై చేయండి. సో మైక్రోసాఫ్ట్ ఇంజిన్ ట్రై చేయండి, లేకపోతే UiPath ఇంజిన్ ట్రై చేయండి, సో టెస్ట్రాక్టివ్ ఇంజిన్ ట్రై చేయండి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంజిన్స్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అక్కడ అరేంజ్ చేయడం మాత్రమే. తర్వాత రీడ్ PDF విత్ OCR లో మళ్ళీ రేంజ్ ఉంది కదా, ఇక్కడ కూడా మీకు కావాల్సినట్టు ఇందాక చెప్పుకో సో అదే టెక్స్ట్ ఫైల్ ని మనం రైట్ చేద్దాం మళ్ళీ. బట్ మీరు గమనించండి, OCR అనేది కొంచెం స్లో. సో ఇందాక రీడ్ PDF టెక్స్ట్ అంత స్పీడ్ గా రన్ అవ్వట్లేదు, ఇంకా రన్ అవుతుంది చూసారా, కొంచెం టైం పట్టింది. సో ఎందుకంటే ఎప్పుడు OCR అనేది ఆల్వేస్ ఇట్ ఇస్ అ స్లో. చూస్తే ఈ టెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, టెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇస్ దట్ సరే, స్టార్టింగ్ నుంచి చూడండి, గమనించండి. సో ఈ టెక్స్ట్ ఇస్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద ఇమేజెస్.
సో కొంచెం బాగా క్లోజ్ గా గమనిస్తే యు ఆర్ నౌ కనెక్టెడ్ దగ్గర స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ పడింది చూసారా? టీఈడి దగ్గర ఈడి తర్వాత డిని సిఐ లాగా అది అనుకుంది. డి లాగా అనుకోవాలి, సిఐ లాగా అనుకుంది. తర్వాత నవ్ అనేది అక్కడ ఎక్కడితో తీసుకొచ్చింది పైన. సో వెల్కమ్ టు టెక్స్ట్ నౌ ఫ్రీ సిల్వర్ నెట్వర్క్ అండ్ యు నౌ హ్యావ్ చూసారా? హ్యావ్ తప్పబడిందా? హెచ్ఏవిఈ అయితే హెచ్ఈవిఈ అనిపింది. అంటే అది రిట్రీవ్ చేసుకునేప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని ఈ అనుకోండి. అండ్ టెక్స్టింగ్ సో టేకెన్ చూడండి, యా కరెక్ట్. ఎన్ దగ్గర హెచ్ అనుకుంది. ఆఫ్టర్ హ్యావింగ్ చూడండి, హ్యావింగ్ ఏ అవి స్పేస్ ఉంటే మళ్ళా అది ఇచ్చేసింది. స్ప్రింగ్స్ దిస్ మార్నింగ్ ఓకే. సో మనం గమనించాల్సిందంటే ఓసిఆర్ ఇస్ నాట్ 100% యాక్యురేట్. ఓకే. సో ఓసిఆర్ అనేది జస్ట్ ప్రొడక్ట్ చేస్తారు. సో సో సపోజ్ ఇక్కడ 1 మార్నింగ్ అని ఉంది. ఓకే. 1 మార్నింగ్. ఓకే. సో ఓ అని ప్రొడక్ట్ చేసింది. సో సమ్ టైమ్స్ ఇట్ ఇస్ 0 అనుకోవచ్చు. సో దీన్ని 0 అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఓ అని ప్రొడక్ట్ చేసిందని దాని పక్కన ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ ఓ. మనకి 0 కానీ ఓ కానీ మనం ఎట్లా హ్యూమన్ గా కూడా దాని పక్కన దాన్ని బట్టి మనం చెప్పగలం. సో ఇదే ఓని సో ఇట్లా ఇచ్చామనుకోండి, సో ఇది ఏమవుతుంది? సో చూడబోతే 580 అనేది. ఓకే. సో ఇది ఓ యాక్చువల్ గా అలాగా ఇది ప్రొడక్ట్ చేస్తుంది. సో ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి 100% యాక్యురేట్ గా రాదు. సో ఇది రైట్ నౌ వీఆర్ యూజింగ్ ద ఫ్రీ ఓసిఆర్స్. సో పెయిడ్ ఓసిఆర్స్ కూడా ఉన్నాయి. బిఓసిఆర్, ఓకే, పెద్ద ఓసిఆర్స్ ఇట్లాంటి పెయిడ్ టెస్ట్ రెక్టర్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో పెయిడ్ లో సమ్వాట్ బెటర్. సో దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ గా కొంచెం ఏ అల్గారిథమ్స్ అవన్నీ యూజ్ చేసి దానికి ఆల్రెడీ చాలా ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. సో 5 ఇన్ని రకాలుగా రాయొచ్చు. 5 కి ఎస్ కి ఒక్కోసారి సేమ్ గా ఉంటాయి 5 ఇయర్స్. ఓకే. సో దీన్ని ఎస్ అనుకోవచ్చు. ఇట్లాగా ప్రొడక్షన్ అనమాట. సో హౌ టు రీడ్ ద టెక్స్ట్ విత్ ఇన్ ద ఇమేజ్ అంటే read PDF with OCR. Okay. Next, ఇంకా కొన్ని ఉన్నాయి. సో మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి వాటిని. ఎట్లా అంటే సపోజ్ పీడిఎఫ్ చూసుకుంటే చూడండి ఇవి రెండు చూసాం కదా. సో మేనేజ్ పాస్వర్డ్ అంటే సో ఒకసారి పాస్వర్డ్ ఉందనుకోండి, ఆ పాస్వర్డ్ చేంజ్ చేయాలి, పీడిఎఫ్ కి పాస్వర్డ్ చేంజ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు యూ కెన్ జస్ట్ సింప్లీ యూస్ ద మేనేజ్ పాస్వర్డ్, పీడిఎఫ్ పాస్వర్డ్ అంటే సో ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి, ఓకే, న్యూ పాస్వర్డ్ ఏంటి, ఓల్డ్ పాస్వర్డ్ ఏంటి ఇస్తారు అన్నమాట. సో కొన్ని ఆధార్ కార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని. సో అలాగా. సో జాయిన్ పీడిఎఫ్స్ అంటే 2 పీడిఎఫ్స్ జాయిన్ చేయాలనుకోండి, అప్పుడు మీకు పీడిఎఫ్లు జాయిన్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ పీడిఎఫ్ లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ అంటే ఎట్లా ఇస్తారు? కర్లీ బ్రేసెస్ లో మీకు ఒక సపోజ్ 2 పీడిఎఫ్స్ పాస్ ఇస్తున్నాం. సో ఇదొకటి, దిస్ ఇస్ వన్. ఓకే. తర్వాత కామా పెట్టేసి నెక్స్ట్ ఇంకోటి, దిస్ ఇస్ వన్. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత సో దీని యొక్క అవుట్పుట్ మనం ఎక్కడ స్టోరేజ్ చేయాలనేది మనం ఇవ్వాలి. సో అవుట్పుట్ వచ్చేసరికి సపోజ్ ఈ లొకేషన్ లోనే ఒక చోట ఫైనల్ పీడిఎఫ్ అని చెప్పేసి ఒకటి పెడదాం. /final1.pdf. ఇట్లా ఏం చేస్తారంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే సో దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ సో కంబైన్ ద పీడిఎఫ్స్ అని ఇస్తారు. కంబైన్ ద పీడిఎఫ్స్ అన్నప్పుడు మీరు జస్ట్ ఇలా కంబైన్ చేసి ఉంచాలి. సో ఫైనల్ 1 వచ్చిందా? ఫైనల్ 1 లో ఏమేమి ఉండాలి? 2. సో శాంపిల్ వచ్చిందా ఒక పేజ్ లో. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మనకు సంబంధించిన శాంపిల్ 2 వచ్చిందా అండ్ దిస్ వన్. 2 కంబైన్ చేయటం అనమాట. ఈ ఒక సినారీ ఏంటంటే సపోజ్ ఎవరైనా సబ్మిట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇది డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారు, మీకు ఇన్సూరెన్స్ అనుకోండి, ఇన్సూరెన్స్ కి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.
they will submit anything, right? They will submit the PAN card, Aadhaar card, passport, ఇవి సబ్మిట్ చేయాలి. ఓకే, అన్ని పాస్పోర్ట్ల పీడిఎఫ్లన్నీ ఒక ఫోల్డర్ ఉన్నాయి, అన్ని ఆధార్ కార్డులని ఒక ఫోల్డర్ ఉన్నాయి. ఓకే, అన్ని పాన్ కార్డుల సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని ఒక ఫోల్డర్ లో ఉన్నాయి. ఓకే, సో ఎవరిదో మ్యాచ్ కావట్లేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ రైట్, దిస్ ఇస్ ఒక యూస్ కేస్ లాగా తీసుకొని మీరు రైట్ చేయండి. ఓకే, సో ఒక పర్సన్ ని తీసుకొని ఆ పర్సన్ యొక్క ఆ పీడిఎఫ్, ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ ఇవన్నీ పీడిఎఫ్స్ జాయిన్ చేసి అతని పేరుతో సపరేట్ పీడిఎఫ్ చేయాలన్నమాట. సో అలాంటిది జస్ట్ ట్రై చేయండి. అలాంటి శాంపిల్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. సో జాయిన్ పీడిఎఫ్ తర్వాత సో గెట్ పీడిఎఫ్ పేజ్ కౌంట్ అంటే రీసెంట్గా ఇచ్చాడు. గెట్ పీడిఎఫ్ పేజ్ కౌంట్ అంటే పీడిఎఫ్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయో తెలియదు మనకి. ఓకే, సో ఈ పీడిఎఫ్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయో తెలియదు అన్నప్పుడు ప్రతి పేజ్ కి లూప్ తిరగాలి అన్నప్పుడు సంథింగ్ లైక్ సో మనం పీడిఎఫ్ పాత్ ఇచ్చామంటే సో ఇట్ విల్ గివ్ ద వన్ కౌంట్ నంబర్. ఓకే, సో నంబర్ ఆఫ్ పేజెస్. ఎర్లియర్ మనకి ఇది జస్ట్ ఈ ఫెసిలిటీ లేదు, బట్ నౌ దే గివ్ ద ఫెసిలిటీస్ టు గెట్ ద పీడిఎఫ్ కౌంట్. 9 PDFs. ఓకే, సో గెట్ పీడిఎఫ్ కౌంట్. సో తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్ పేజ్ రేంజ్ అంటే సపోజ్ వాళ్ళు సపోజ్ ఈ పీడిఎఫ్ పేజ్ రేంజ్ అంటే ఏం చేయొచ్చు అంటే ఇది పీడిఎఫ్ ఉంది కదా, సో ఇదే ఇట్లాంటి పీడిఎఫ్ సో మనకి 4 నుంచి 6 దాకా ఒక టేబుల్. సో 4th పేజ్ నుంచి, ఇది 4th పేజ్ కదా, 4th పేజ్ నుంచి 6th పేజ్ దాకా ఒక టేబుల్. సో ఇలాంటి పీడిఎఫ్స్ దే హ్యావ్ ఏ మల్టిపుల్ 100 పీడిఎఫ్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే జస్ట్ మనం 8th నుంచి చూస్తాం. 8th లో ఒక పేజ్ ఉంది, 7th 8th మాత్రమే సపరేట్ పీడిఎఫ్ అవ్వాలి. అప్పుడు ఎట్లా చేస్తాం మనం? సో అదే ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్ రేంజ్. సో ఫైల్ వచ్చేసరికి మనకి ఫుల్ పాత్ ఇస్తాము. సో అవుట్పుట్ లో వచ్చేసరికి అవుట్పుట్ లో కూడా సో ఫైనల్ -pdf అండ్ రేంజ్ ఇస్తాం. సో రేంజ్ ఏంటి మనకి 7 to 8 అన్నాం. 9 పేజెస్ ఉంటాయి, బట్ 7 to 8 వచ్చేసరికి మనకి ఒక సపరేట్ పీడిఎఫ్ కావాలన్నప్పుడు దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్ పేజ్ రేంజ్ అంటే ఒక 100 పేజెస్ ఉన్న పీడిఎఫ్ లో నుంచి మనకి మొత్తం వద్దు, సో స్పెసిఫిక్ రేంజ్ కావాలన్నప్పుడు మనం ఇట్లా ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్ లో ఏముంటాయి 7th పేజీ అండ్ 8th పేజీ, దట్స్ ఇట్. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇది 7th పేజ్ అండ్ 8th పేజ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పీడిఎఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఫ్రమ్ పీడిఎఫ్. ఇమేజెస్ ఫ్రమ్ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ లో ఏమి ఇమేజెస్ ఉంటాయో తెలియదు మనకి. సో అవన్నీ మనకి కావాలన్నప్పుడు ఈ పీడిఎఫ్ ఇస్తామా, పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఫోల్డర్ నేమ్ ఇస్తాం. అవుట్పుట్ ఫోల్డర్ నేమ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒక ఫీల్డ్ తీసుకుని IMGs అన్న ఒక ఫోల్డర్, ఎంటీ ఫోల్డర్. సో దీంట్లో ఈ పీడిఎఫ్ లో ఏ ఇమేజెస్ ఉంటాయో అవన్నీ డౌన్లోడ్ కావాలని చెప్తున్నాం మనం. ఎన్ని ఇమేజెస్ అయినా ఉన్నాయి అంటే లోగోస్ కానీ ఏదైనా కానీ మొత్తం దీంట్లో డౌన్లోడ్ అవుతాయి. సో ఒకసారి చూసుకుంటే చూడండి, ఇన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇన్ని ఇమేజెస్ ఒక సింగిల్ పీడిఎఫ్ లో ఉన్నాయి అంటే ప్రతి పేజ్ కి ఈ లోగో ఉంది కదా, ప్రతి పేజ్ కి ఈ లోగో ఉంది, అందుకొని వచ్చినాయి. సపోజ్ తర్వాత ఇంకో పీడిఎఫ్ ఇచ్చి చూద్దాం. పీడిఎఫ్ శాంపిల్ కాకుండా మెసేజ్ ఇచ్చి చూద్దాం. అంటే చిన్న చిన్న లోగోస్ కానీ చిన్న చిన్న ఇమేజ్ కానీ అన్ని లోడ్ అవుతాయి. కరెంట్లీ ఎంటీ ఉంది కదా, సో విల్ సి. చూడండి, ఇది ఇమేజా నాకు చూసుకునే కదా, ఇస్ ద ఇమేజ్, ఇస్ ద ఇమేజ్, ఇస్ అనదర్ ఇమేజ్. సో దీంట్లో ఉన్న ఇమేజెస్ అన్ని మనకి డౌన్లోడ్ కావాలంటే ఆ ఇమేజెస్ అట్లా డౌన్లోడ్ అవుతాయి. సో దిస్ ఇస్ ఎక్స్ట్రాక్ట్ ఇమేజెస్ ఫ్రమ్ పీడిఎఫ్. అట్లా కాకుండా ఎక్స్ట్రాక్ట్ ద పీడిఎఫ్ పేజ్ యాజ్ ఇమేజ్ అంటే పేజ్ నే ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలనుకోండి, పేజ్ ని ఇమేజ్ గా. ఎట్లాగా? సపోజ్ ఈ పేజ్ ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే రిక్వైర్మెంట్, జస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. 4th పేజ్, సో లేకపోతే ఈ పేజ్ ఏంది, థర్డ్ పేజ్ టెక్స్ట్ కదా, థర్డ్ పేజ్ టెక్స్ట్ కాకుండా థర్డ్ పేజ్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి వాళ్ళు అడుగుతున్నారు. సో థర్డ్ పేజ్ ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, సో ఈ థర్డ్ పేజ్ ని ఫైల్ పాత్ ఇచ్చేసి ఇది కాదు ఫైల్ పాత్,
థర్డ్ పేజ్ ని అవుట్పుట్ లో మళ్ళా సపోజ్ ఇది ఉందనుకోండి. సో దీంట్లో ఏంటిది వ్యాక్సినేషన్ ఇంపాక్ట్ అనే ఒక ఫైల్ తీసుకున్నాం. అవుట్పుట్ లో వ్యాక్సినేషన్ ఇంపాక్ట్ అనే ఫైల్ .pdf పెట్టుకుంటే ఓకే. సో దీంట్లో మనం చెప్తున్నాం ఏ రేంజ్ నంబర్ ఆఫ్ పేజెస్ అంటే నంబర్ ఆఫ్ పేజ్ ఏ పేజీ మనకు కావాల్సింది థర్డ్ పేజేనా అని చెప్పింది థర్డ్ పేజ్. సో ఇది ఇంటీజర్ ఇవ్వాలి ఇక్కడ. థర్డ్ పేజ్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసి ఇమేజ్ ని కన్వర్ట్ చేసినప్పుడు మనం పీడిఎఫ్ ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి అవుట్పుట్ లో పీడిఎఫ్ ఇవ్వకూడదు. ఇక్కడ పిఎన్జీనో ఈ జేపీజీనో ఇవ్వండి అవుట్పుట్ లో. ఎందుకంటే ఇది ఇమేజ్ గా కన్వర్ట్ చేసి ఒక పేజ్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసింది. లేకపోతే ఒక ఏదైతే పేజ్ ఇస్తున్నామో ఆ పేజ్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. చూసారా ఇమేజ్ గా కన్వర్ట్ అయింది. ఇమేజ్కి వెళ్తే ఇట్లాగా పీడిఎఫ్ గా అదే దిస్ ఇస్ ఇమేజ్ ఇస్ నాట్ టెక్స్ట్. వీ కాంట్ సెలెక్ట్ ద ఎనీ టెక్స్ట్ ఫ్రమ్ దిస్ వన్. సో అలాగా మీకు సో ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్ విత్ ఇమేజ్ అండ్ ఆల్సో రీడ్ రేంజ్ లో చెప్పినట్టు మర్చిపోయాను. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా ఉంటుంది. సో మీకు ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ పీడిఎఫ్ వస్తుంది, దాన్ని పాస్వర్డ్స్ మీకు తెలుసు బట్ రోబోట్ కి ఇచ్చేసేయాలి. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే రీడ్ పీడిఎఫ్ విత్ టెక్స్ట్ ఇచ్చేసి పీడిఎఫ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే రీడ్ ద టెక్స్ట్. అర్థమైందా పీడిఎఫ్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి పీడిఎఫ్ లో? హలో యా సుధీర్, ఇప్పుడు వరకు ఓకే సుధీర్. యా, అది పీడిఎఫ్ మీరు ట్రై చేయండి. ఏం ట్రై చేస్తారు మీరు పీడిఎఫ్ ది? ఏదన్నా చెప్పండి, ఏదన్నా అంటే ఐ మీన్ ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎట్లా ట్రై చేస్తారు? జస్ట్ శాంపిల్ ఆధార్ కార్డు ఇది తీసుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ. సో అది ఇమేజెస్ తీసుకోండి. లేకపోతే ఒక పని చేయండి, మీరు స్కాన్ చేసేసి లేకపోతే ఫోటో తీసుకోండి. జస్ట్ టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఎనీథింగ్, ఐడి కార్డ్ తీసుకొని ఆ ఫోటోని మీరు ఫోన్లోకి తీసుకొచ్చుకొని ల్యాప్టాప్ లోకి తీసుకొచ్చుకొని ఒక ఎంఎస్ వర్డ్ తీసుకోండి. ఎంఎస్ వర్డ్ తీసుకొని దాని మీద పేస్ట్ చేసి దాన్ని సేవ్ యాజ్ మాన్యువల్ గా సేవ్ యాజ్ చేయండి. సేవ్ యాజ్ చేసి పీడిఎఫ్ గా కన్వర్ట్ చేయండి. సో వచ్చి ఆ పీడిఎఫ్ ఇన్పుట్ మీకు రోబోట్ కి. దాని నుంచి మీరు ఇది ఆ ఫోన్ నంబరో లేకపోతే అడ్రస్, మీ ఫుల్ నేమో లేకపోతే పాన్ కార్డ్ నంబరో రిట్రీవ్ చేయాలి స్ట్రింగ్ మెథడ్స్ యూజ్ చేసి. సో రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్ ఇచ్చేసి, ఎందుకంటే ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ కదా అది, మీరు ఫోటో తీశారు ఫోటో నుంచి. ఓకే, అలాగా. లేకపోతే ఏదన్నా బిల్స్ ఉంటాయి అనుకోండి, రిసిప్ట్స్ కానీ, మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే రిసిప్ట్స్ కానీ బిల్స్ కానీ, ఆ బిల్స్ ని ఫోటో తీసుకోండి. స్కాన్ ఉంటే ఇంకా స్కాన్ చేసుకోండి. సో ఫోటో తీసుకొని ఆ ఫోటోని మీరు కన్వర్ట్ చేసుకొని అలాగా జస్ట్ దాని నుంచి టెక్స్ట్ ని రిట్రీవ్ చేసుకోండి. అప్పుడు ఎలా చేయాలి మీరు? సో సేమ్ టైప్ ఆఫ్ రిసిప్ట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు. సేమ్ సూపర్ మార్కెట్ కి, అదే సూపర్ మార్కెట్ కి మల్టిపుల్ టైమ్స్ ఈ వీక్ వెళ్ళారు. ప్రతి బిల్లుని మీరు పారేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టండి. ఓకే, సో ఎందుకంటే సేమ్ సూపర్ మార్కెట్ అంటుంది, సేమ్ సూపర్ మార్కెట్ కి సేమ్ ఫార్మేట్ ఆఫ్ టెక్స్ట్ ఉంటుంది కానీ బట్ వాల్యూస్ మారుతాయి, ఐటమ్స్ మారుతాయి, లేకపోతే నంబర్ ఆఫ్ అమౌంట్ మారుతుంది, క్వాంటిటీ మారుతుంది, టోటల్ అమౌంట్ మారుతుంది, డిస్కౌంట్ మారుతుంది, ట్యాక్స్ మారుతుంది, రేట్ ఆఫ్ పర్చేజ్ మారుతుంది, ఇన్వాయిస్ నెంబర్ మారుతుంది, బట్ ఫార్మేట్ సేమ్ ఉంటుంది. సో ఒక 10 ఇన్వాయిస్ తీసుకోండి. 10 ఇన్వాయిస్ అంటే వాళ్ళు ఇచ్చిన బిల్నే స్కాన్ తీసుకోండి ఫోటోలో. సో ఫోటో స్కాన్ తీసుకొని నీట్ గా దాన్ని ఒక ఫోల్డర్ లో పెట్టుకొని, సో దాని నుంచి మీరు సో అది ఆ ఫైల్స్ అనేది ఇన్పుట్ అన్నమాట. ఆ ఫైల్స్ నుంచి మీరు ఏం రిట్రీవ్ చేసుకోవాలి? యూ హ్యావ్ టు రిట్రీవ్ ద ఇన్వాయిస్ నంబర్, ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ డేట్. ఓకే, సో టోటల్ అమౌంట్ అండ్ సో ఐటమ్స్, సో ఐటమ్ నేమ్ ఇట్లాగా ఐటమ్ నేమ్ ఏంటి, ఐటమ్ క్వాంటిటీ ఏంటి, ఐటమ్ ప్రైస్ ఏంటి. ఓకే, సో ఇలాగా సో మీరు రిట్రీవ్ చేసుకొని ఇక్కడ ఫిల్ చేయాలి. ఇది ఎవరు ఫిల్ చేయాలి? మీరా రోబోటా? రోబోట్. అలా మీరు డిజైన్ చేయాలి. ఓకే, అట్లాంటి రోబోట్ మీరు డిజైన్ చేయాలి. సో ఒక ఫోల్డర్ లో పెట్టి ఆ ఫోల్డర్ లో నుంచి ఇచ్చేసి అనుకోండి, సో మొత్తం ఆటోమేటిక్ ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో ఇదే రియల్ టైమ్ లో సో వాళ్ళందరూ సాఫ్ట్ స్కాన్డ్ కాపీస్ ని మొత్తాన్ని రిట్రీవ్ చేసి ఒక
ఒక మ్యాన్ పవర్ పెట్టుకొని వాళ్ళు స్కాన్ కాపీ ప్రతి బిల్లుని చూసి హ్యూమన్ సో టైప్ చేసే జాబ్స్ ఉంటాయి. సో వాటన్ని అంటే అట్లా మనం బర్డెన్ గా అంటే అట్లాంటివి మనం హ్యూమన్ తో చేపించకుండా ఇలాంటివి యూజ్ చేసేసి రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్ యూజ్ చేసేసి వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దాట్. అది ఒక ట్రై చేయండి. సో మీరు యూజ్ కేస్ ట్రై చేయండి. సో ఏదో ఒకటి స్కాన్ కాపీ అదే అంటే హ్యాండ్ రిటర్న్ వద్దు, హ్యాండ్ రిటర్న్ బిల్స్ ఇస్తారు అవి తీసుకోవద్దు. ఓకే, హ్యాండ్ రిటర్న్ కాకుండా ప్రింటెడ్ ట్రై చేయండి. అది హ్యాండ్ రిటర్న్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, బట్ అది కూడా ట్రై చేయండి. సో మీరు ఏం చేస్తారంటే నీట్ గా ఒక పేపర్ మీద నీట్ గా సో బిల్ లాగా ట్రై చేసి రాయండి. ఒక 5 పేపర్స్ తీసుకొని ఎగ్జాక్ట్ గా సేమ్ అంటే కొంచెం నీట్ గా హ్యాండ్ రిటర్న్ రాయండి. ట్రై చేయండి. రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్ ట్రై చేయండి. ఓకే, సో ఏం చేస్తారు, ఫస్ట్ మీరు పేపర్స్ మీద రాసిన దాన్ని ఏం చేస్తారు, ఫోటో తీసుకొని ఆ ఫోటోని కంప్యూటర్ లో పెట్టుకొని అలా ఒక వెబ్ వాట్సాప్ కానీ ఎట్లా ఒకట్లా వీటిలో పెట్టుకొని ఒక ఫోల్డర్ లో దాన్ని ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి రీడ్ చేసి దాంట్లో పేస్ట్ చేసి దాని ఇమేజ్ ని దాన్ని సేవ్ యాజ్ చేసి పీడిఎఫ్ కన్వర్ట్ చేయండి. ఆ పీడిఎఫ్ ని మీరు ఇలా చేయండి, ఆధార్ కార్డ్ కానీ. సో అప్పుడు హ్యాండ్ రిటర్న్ కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ రీడ్, సో నాట్ 100% యాక్యురేట్. ఓకే, మరి మనకి పక్కన వాళ్ళు రాస్తుంది వేరే వాళ్ళకి ఎట్లా కొన్ని సందర్భాలు అర్థం కాదు, అలానే కంప్యూటర్ కూడా అర్థం కాదు. కానీ హ్యాండ్ రిటర్న్ కూడా ఇది కన్వర్ట్ చేసి డిజిటైజ్ చేసింది. కానీ ఈ ఫ్రీ ఓసిఆర్స్ కాదు. ఫ్రీ ఓసిఆర్స్ ట్రై చేయండి. సో ఇఫ్ హ్యాండ్ రిటర్న్ ఇస్ వెరీ గుడ్, సో అండర్స్టాండబుల్, ఇట్ విల్ రీడ్. ఓకే, నేను ట్రై చేశాను. సో హ్యాండ్ రిటర్న్ అంటే ఒక నోట్బుక్ మీద నీట్ గా రాస్తే అది ఆటోమేటిక్ ప్రిడిక్ట్ చేసేసి తీసుకునేది, ప్రాబ్లం లేదు. బట్ హ్యాండ్ రిటర్న్ సరిగ్గా రాయకపోయినా కానీ తీసుకునేది పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. ఓకే, అవి హ్యాండ్ రిటర్న్ కూడా నీట్ గా కన్వర్ట్ చేస్తారు. యావీ ఓసిఆర్ అని, టెస్రెక్ట్ ఓసిఆర్ అని, ఇవన్నీ మనకి గూగుల్ ఓసిఆర్, ఇవన్నీ టెస్రెక్ట్ అంటే గూగుల్ ఓసిఆర్, మైక్రోసాఫ్ట్ ఓసిఆర్. మీరు ఓసిఆర్ ట్రై చేయండి. ఫస్ట్ ఒక ఓసిఆర్ వర్క్ అయిపోయింది అనుకోండి, ట్రై అనదర్ ఓసిఆర్. సో ఓసిఆర్ ఎట్లా అంటే, సో మీరు చెప్తున్న ఏదైతే ఇమేజ్ ఉందో అది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్క్ అవట్లేదు, టెస్రెక్ట్ ట్రై చేయండి. అదే యూఐపాత్ స్కాన్, యూఐపాత్ డాక్యుమెంట్స్, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది. మల్టిపుల్ కంపెనీస్ కి ఏదైతే మన మొబైల్స్ లో మల్టిపుల్ కంపెనీస్ కి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫీచర్స్ ఎక్స్ట్రా ఉంటుందో, అలానే దీంట్లో కూడా ఒక్కొక్క ఫీచర్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు జస్ట్ ట్రై విత్ ద వన్, ఇఫ్ నాట్ వర్కింగ్ సో జస్ట్ ట్రై విత్ ద అదర్ వన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో 2 యూస్ కేసెస్ ట్రై చేయండి ఎక్సెల్ లో రీడ్ చేయడానికి కోసం. యా, సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ థింగ్స్. సో మీకు ఇంకా పెండింగ్ ఏమున్నాయి? అసెట్స్ చెప్తున్నాము రేపు. ఇంకేదన్నా ఈ ఆపరేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 6th one. Okay, maybe normal operations. So yeah, then I will tell this also. Variables and arguments మనం చెప్పుకున్నాం. IO underscore, in underscore, out underscore అని చెప్పుకున్నాం కదా, అలానే. సో ఇవేంటంటే జస్ట్ వేరియబుల్ యూజ్ చేసేటప్పుడు మీరు ఇవి ఫాలో అవ్వాలన్నమాట. వేరియబుల్ నేమ్స్ నాట్ స్టార్ట్స్ విత్ ఇంటీజర్స్. ఇది అసలు అలౌ చేయదు. మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు సపోజ్ ఫిఫ్త్ స్టూడెంట్ నంబర్ తో స్టార్ట్ అయ్యేది అలౌ చేయదు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే అదే అలౌ చేయదు కాబట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే స్టూడెంట్ నేమ్ ఇట్లా స్పేస్ ఇచ్చేసి నేమ్ అన్నాం అనుకోండి, సో అది అలౌ చేయదు. లేకపోతే ఇక ఏదన్నా కీవర్డ్స్ ఇచ్చాం అనుకోండి, వైల్ అన్నాం అనుకోండి, వైల్ అనేది కీవర్డ్. ఓకే, సో ఇవి అలౌ చేయదు వైల్ అనేది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఇక్కడ రాశాను. సో షుడ్ నాట్ హ్యావ్ ఏ స్పేస్ ఇన్ ద వేరియబుల్ ఆర్ ఆర్గ్యుమెంట్. సో కాంబినేషన్ ఆఫ్ ఇవే ఉండాలి. ఈ అండర్ స్క్వేర్ కానీ ఇవే ఉండాలి. సో అట్లా కాకుండా మీరు స్పేస్ ఇవ్వకుండా, సో సపోజ్ స్టూడెంట్ హ్యాష్ 45. సో స్టూడెంట్ అంటే హ్యాష్ అలౌ చేయట్లేదు. హ్యాష్ కానీ డాలర్ కానీ ఏ సింబల్స్ అలౌ చేయదు. ఏ సింబల్ అలౌ చేసింది? ఓన్లీ సింగిల్ సింబల్ అలౌ చేసింది. ఏంటిది? అండర్ స్క్వేర్ అలౌ చేసింది. ఓకే, సో సపోజ్ స్టూడెంట్ రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టూడెంట్ అండర్ స్క్వేర్ 45 ఇట్లాగా నంబర్స్ అలౌ చేసింది. నంబర్స్ ముందులో ఉండకూడదు, స్టార్టింగ్ ఉండకూడదు. షుడ్ స్టార్ట్స్ విత్ ద A to Z అండర్ స్క్వేర్ A to ఇవ్వంటే మళ్ళీ అండర్ స్క్వేర్ జస్ట్ ట్రై అండర్ స్క్వేర్. ఓకే, సో ఫైనల్
ఫైనల్ రిజల్ట్స్ అన్నాం అనుకోండి, ఎలా చేస్తుంది? అండర్ స్కోర్ తో స్టార్ట్ చేయొచ్చు, ఏ టు జెడ్ తో స్టార్ట్ చేయొచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ తో స్మాల్ ఏ టు జెడ్ తో స్టార్ట్ చేయొచ్చు, కానీ 0 to 9 తో స్టార్ట్ చేయకూడదు. నో కీవర్డ్స్, ఇఫ్ కండిషన్స్, స్ట్రింగ్స్ ఇట్లా కీవర్డ్స్ ఇవ్వకూడదు. ఆల్రెడీ కీవర్డ్స్ అంటే ఏంటి? రిజర్వ్డ్ వర్డ్స్. సో కొన్ని ఎట్లా అలౌట్ చేయింది కాబట్టి మనం సపోజ్ స్ట్రింగ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఎలా వచ్చేది? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్ట్రింగ్ అనే ఒక వర్డ్ ని రిజర్వ్ చేసుకున్నారు. ఓకే, సో అలా కాకుండా ఇఫ్ అనే ఒకటి యూజ్ చేసుకున్నారు. లేకపోతే బ్రేక్ చూసారా, బ్రేక్ కి ఒక సింబల్ వచ్చింది. ఏంటిది అది? బ్రేక్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్, ఇట్ మే కంటైన్, ఓకే, సో ఇన్వాలిడ్ క్యారెక్టర్స్. సో ఎందుకంటే ఇది రిజర్వ్డ్ వర్డ్. సో చూసారా ఇక్కడ చివరిలో చూసుకుంటే, సో ఇట్ ఈజ్ ఎ రిజర్వ్డ్ కీవర్డ్. సో దే ఆల్రెడీ రిజర్వ్డ్ దిస్ కీవర్డ్. ఓకే, సో ఇంకా వైల్ కానీ ఇఫ్ కండిషన్ ఎలా చేయదు. ఇఫ్ అనేది కండిషన్ అన్నమాట. సో ఇంకోటి మీరు సపోజ్ ఇదే కాపీ, ఇది ఇట్లాంటిది తీసుకున్నారు మీకు ఫైనల్, చూసారా ఇట్లా సింబల్స్ వస్తాయి. ఎందుకంటే ఇది డూప్లికేట్ అయింది, మీరు డూప్లికేట్ లేదు ఆల్రెడీ డిక్లేర్ చేస్తుందని చెప్పేసి ఇలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వేరియబుల్స్ తీసుకునేటప్పుడు. సో నెక్స్ట్ ఏముంది? నో స్పేస్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ద నో స్పెషల్ క్యారెక్టర్, సారీ, యాష్ కానీ డాలర్ కానీ పైప్ సింబల్ కానీ ఏది అలౌ చేయదు ఎక్సెప్ట్ ద అండర్ స్కోర్. ఇవి 5 అర్థమైనయా? Should not have a space, combine with the A to Z or A to Z 0 to 9 underscore, should starts with the A to Z or small A to Z or underscore, should not use the keywords. ఇది వేరియబుల్స్. సో అండ్ డౌట్స్ అనేది ఇట్లా వేరియబుల్స్ క్రియేట్ చేయడంలో, వేరియబుల్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి మనం. ఓకే, ఆపరేషన్స్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది మనం చూసుకుందాం. సో అర్థమెటిక్ ఆపరేషన్స్, రిలేషనల్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ విల్ సీ టుమారో. ఇవన్నీ మీకు చాలా వరకు ఆల్మోస్ట్ 80% పైన అయిపోయింది. సో చూడండి, డేట్ టైప్స్ కానీ ఎక్స్పెక్ట్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఎందుకంటే ఫర్దర్ గా వస్తాయి, ఇంకా ఆర్కెస్ట్రేటర్ కి సిట్యుయేషన్స్ కి వెళ్తే ఫర్దర్ రీయూజబుల్ వర్క్ఫ్లోస్ కానీ ఇవన్నీ ట్రై చేయండి మీరు. ఎక్సెల్ ఆటోమేషన్ అయిపోయింది, జస్ట్ ట్రై విత్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సుధీర్, నేను ఒక గ్రూప్ లో ఓపెనింగ్ ఉందని చెప్పారు కదా, classes.com కంపెనీలో. మీరు అది నాకు తెలిసినప్పుడు మీకు పెడుతుంటారు గ్రూప్ లో. ఓకే సార్. డైరెక్ట్ గా అప్లై చేస్తాను, ఇంకా స్టార్ట్ చేయొచ్చు మీరు. ఎందుకంటే మీకు 80% అయిపోయింది కోర్స్. ఓకే, సో మీరు ఇంకా ఇదేంటంటే స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు అర్థమవుతూ ఉంటాయి. సో Okay. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ Okay. ప్రిపేర్ అవుతూ మధ్య మధ్యలో కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్తున్నా కదా, టాపిక్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి. Yes. సో మీరు స్టార్ట్ చేయండి ఇంకా. ఓకే, సో జాబ్స్ స్టార్ట్ చేయండి. అండ్ ప్యారల్ గా నేను ఏదైతే అక్కడ తెలుసుంటే గ్రూప్ లో మీకు పోస్ట్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని దాన్ని అప్లై చేసేయండి. ఓకే, ఓకే సార్. అది ఏమైనా రెఫరెన్స్ ఏమన్నా దొరుకుతుందా సార్ దానికి? ఐ మీన్ లేదు, మీరు ట్రై చేయండి, డైరెక్ట్ ట్రై చేయండి. ఓకే, సో రిఫరెన్స్ ఏదన్నా ఉంటే నేను చెప్తాను మీకు. ఓకే, రిఫరెన్స్ ఏదైనా ఉంటే నేను చెప్తాను. జనరల్ గా ఏంటంటే నాకు వేరే గ్రూప్ నుంచి తెలిసినవి మీకు పంపిస్తున్నాను అనమాట. ఓకే, సో జనరల్ గా అందరూ అప్లై చేస్తుంటారు. దే నీడ్ ద UiPath డెవలపర్స్. ఓకే ఓకే సార్. సరే, సో అదే నాకు ఏమైనా రెఫరెన్స్ ఉంటుందేమో డౌట్ వచ్చి ఒకసారి అడిగాను సార్. లేదు, మీరు డైరెక్ట్ గా అక్కడ మీ మెయిల్ ఐడి ఉంటది, నేను పంపించే దాంట్లో మెయిల్ ఐడి కాంటాక్ట్ ఉంటది ఖచ్చితంగా. దానికి అప్లై చేయండి. మెయిల్ ఐడి లేకుండా నేను పెట్టను, మెయిల్ ఐడి ఉంటది. ఆ మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేయండి. మీకు రిఫరెన్స్ నెంబర్ ఏం అవసరం లేదు, బట్ రిఫరెన్స్ ఉంటే నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాను. సో ఈ రిఫరెన్స్ నెంబర్ మెయింటైన్ యూజ్ చేసుకోండి, లేకపోతే ఈ రిఫర్డ్ బై దిస్ పర్సన్ నేమ్ అని చెప్పేసి చెప్తాను. బట్ అదర్వైజ్ జస్ట్ ట్రై విత్ ద నార్మల్ గా అప్లై చేస్తాను. మీకు కాల్స్ వస్తాయి, వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు షెడ్యూల్ చేస్తారు ఇంటర్వ్యూస్. ఓకే సార్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సో రేపు మిగతాది ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. బాయ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.